హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా మా మందార మొక్క ఎలాగైపోయిందో చూడండి. ఒకటి పురుగు పట్టేసింది, ఫుల్గా కట్ చేసాను. చూసారా ఆకులన్నీ పండుబారిపోతున్నాయి. ఇలాగుంటే ఏం చేయాలో చూపిస్తానండి. చూసారా పండుబారిపోయిన ఆకులన్నీ తీసుకోవాలి. మీకు చూపించడం కోసమే ఇలా ఉంచాను. చూసారా చిన్న పేను బంకలాగా పట్టింది. చాలా సింపుల్గా చూపిస్తానండి. ఇంకా ఈ పసుపాకులన్నీ తీసుకోవాలి. ఇది చూసారా సర్ఫ్ వాటర్ అండి. చాలా సింపుల్గా చూపిస్తాను. ఇంకా ఆకు ఇలాగ వేసుకొని మనం చేత్తోనే కొంచెం ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ పురుగంతా నలిపియాలి. మొత్తం చెట్టంతా వేసుకోవాలండి. చూడండి మనం ప్రతి కొమ్మకి వేసుకొని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఈ బ్లాక్ అంతా పోతుంది. చూసారా బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ అంతా పోతుంది. ఈ పసుపాకులు తీసుకోవాలి. చూసారా ఆకులు ఇలా ఉంటాయా, తీసుకొని మనం ఇలా చేసుకోవాలి. చూసారా బ్లాక్గా ఉంది, ఇదంతా పోతుంది. మనం షాంపూ అయినా పర్లేదండి, సర్ఫ్ అయినా పర్వాలేదు. సర్ఫ్ కొంచెం వేసుకొని డైల్యూట్ చేసుకొని మనం ఇలాగా శుభ్రంగా ఆకు మనం కడుక్కోవాలి. చూసారా కట్ చేస్తానండి శుభ్రంగా. చూసారా శుభ్రంగా, చూసారా అంత నీట్గా కడిగేసాను శుభ్రంగా. ఇప్పుడు దీనికి బలంకి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందామండి. చాలా సింపుల్. ఇంకో ఇదంతా గత్తమేనండి. చూసారా గత్తం ఇదంతా. ఇదంతా గత్తమేని. ఇందులో జొన్నపొత్తి గింజలు వేసానండి. చూసారా ఎంత బాగా లెగిసాయో. ఇంకా ఈ కట్ చేసిన కొమ్మల్లో ఒక కొమ్మ వేసానండి. ఇంకోటి చూసారా ఏమీ లేదండి, చాలా సింపుల్. ఇగో బ్రూ ఇలా జల్లుకోవడమేని. ఇది 2 రూపీస్ ప్యాకెట్ అండి. 2 వేసుకుంటే సరిపోద్ది. 2 మొక్కలు ఉన్నాయి కాబట్టి 2 వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే అది అలా దిగిపోద్ది మనకి. బ్రూ కాఫీ ప్యాకెట్ బాగా పనిచేస్తుందండి. చూడండి మళ్ళీ ఇది బాగా చిగురొచ్చి పువ్వులు పూసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఎలా పూసిందో చూపిస్తాను మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, 2 ప్యాకెట్స్ వేసుకోవాలండి. 2 చెట్లు ఉన్నాయి కాబట్టి 2 వేసాను నేను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.